గాయ్స్, సో మొత్తానికి తండేల్ మూవీ అయితే చూసేసాను. ఇప్పుడే సినిమా కంప్లీట్ అయిపోయింది. కానీ సినిమా రివ్యూ చెప్పే ముందర సో రీసెంట్ గా నేను ఆగస్ట్ లో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక ఉత్తరాంధ్ర కళాసభకి అయితే వెళ్ళాను. ఆ కళాసభలోని నా ఫ్రెండ్ ఎక్స్ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఏం చెప్పారంటే, ఎప్పుడు కూడా ఆయన చిరకాల కోరిక ఏంటంటే ఒక సినిమాలోని మెయిన్ హీరో అండ్ హీరోయిన్ ఉత్తరాంధ్ర యాక్సెంట్ తో యాసతోని ఒక సినిమా అయితే చూడాలి అని ఆయన అన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర యాస యూజువల్ గా కల్పనా రాయ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలోని ఓన్లీ కామెడీ బిట్స్ లోని ఉత్తరాంధ్ర యాస చూపిస్తారు కదా, లేకపోతే ఇంకెవరైనా వాడినా కూడా అది కామెడీ బిట్స్ లో చూపిస్తారు. కానీ మెయిన్ హీరో అండ్ హీరోయిన్ ఉత్తరాంధ్ర యాస, ఎస్పెషల్లీ శ్రీకాకుళం యాస పెట్టి చూస్తే చూడాలని ఉంది అని ఆయన ఆ సభలో ఒక లెక్చర్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు తండేల్ సినిమా నేను చూశాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హీరో హీరోయిన్ నాగ చైతన్య ప్లస్ సాయి పల్లవి అదే శ్రీకాకుళం యాసతోని వాళ్ళే మెయిన్ హీరో అండ్ హీరోయిన్ కాబట్టి సో ఆయన అనుకున్న కళ అయితే సాకారం అయినట్టుంది. సో మొత్తానికి సినిమా నాకు ఎలా అనిపించింది, ఇప్పుడు సినిమా రివ్యూలోకి అయితే యాక్చువల్ సినిమాలోకి వెళ్ళిపోదాం. సో ఇది నాగ చైతన్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ అని విన్నాను. అంత బడ్జెట్ పెట్టి ఆల్మోస్ట్ 100 crores స్పెండ్ చేశారంట. సో 100 crores స్పెండ్ చేశారు కాబట్టి ఈ మూవీ అయితే కొంచెం మైక్రోస్కోపిక్ గా చూసి నా అనాలిసిస్ అయితే ఇస్తున్నా. సో ఐ హోప్ మీకు ఎలా అనిపించిందో. ఎప్పుడు ప్రతిసారి చెప్తారు డిస్క్లైమర్, నాకు సినిమా నచ్చింది కాబట్టి సినిమా బాగుందని, నాకు నచ్చలేదు కాబట్టి సినిమా బాగాలేదని మాత్రం అనుకోవద్దు. ఇది ప్యూర్లీ నాకు సినిమా ఎలా అనిపించిందో నేను చెప్తున్నా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లోని తప్పకుండా తెలియజేయండి. ఓకేనా, లెట్స్ డూ ఇట్. సో సినిమా అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద క్రాఫ్ట్ చేసిన ఈ మూవీ ఎలా అనిపించిందంటే, మొత్తం శ్రీకాకుళంలో మత్స్యలేశం అనే ఒక విలేజ్ నుంచి ఫిషర్మెన్ వాళ్ళు ఎవరైతే వెస్ట్ కోస్ట్ అంటే గుజరాత్ లో విరావల్ పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి ఒక 9 months సముద్రంలోని వర్క్ చేసి 3 నెలలు ఇంటికి వస్తుంటారు. సో వాళ్ళ స్టోరీ మీద బేస్ చేసింది. ఒకరోజు ఎప్పుడో ఒక భారీ తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాటర్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు పాకిస్తానీ ఆర్మీయో పాకిస్తానీ నేవీ వాళ్ళని ఇంప్రెజన్ చేస్తే ఏం జరిగింది, కరాచీ జైల్లోని మొత్తం ఒక లవ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కొంచెం పాట్రియాటిక్ ఎలిమెంట్స్ తోని, సో లవ్ స్టోరీ కమ్ పాట్రియాటిక్ ఎలిమెంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ ఎండింగ్ అంటే ప్రెడిక్టబుల్ ఎండింగ్ తోని. సో ఓవరాల్ గా సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ లో మీకు ఇంట్రోలో చెప్పినట్టు శ్రీకాకుళం యాస ఉత్తరాంధ్ర యాసతోని హీరో హీరోయిన్ సినిమా ఎప్పుడు చూస్తాం అని నేను అనుకోలేదు. సో అది నిజమైనందుకు సంతోషం. కాకపోతే మొత్తం మిగతా యాక్టర్స్ అంటే సైడ్ యాక్టర్స్ అందరూ శ్రీకాకుళం యాస 100% సెట్ అయింది. కానీ నాగ చైతన్యకి గాని సాయి పల్లవికి గాని శ్రీకాకుళం యాస అయితే వాళ్ళు ట్రై చేశారు, దే డిడ్ దేర్ బెస్ట్. కాకపోతే మొత్తానికి శ్రీకాకుళం యాస అది ఉత్తరాంధ్ర యాస సెట్ అవ్వలేదు. ఇది నా ఫస్ట్ నెగిటివ్ అని చిన్న నెగిటివ్ ఏదైనా ఉంది అంటే, మిగతా పక్క సైడ్ క్యారెక్టర్స్ అందరూ యాప్ట్ మాట ఎగ్జాక్ట్ గా శ్రీకాకుళంలో ఎలా మాట్లాడతారో ఉత్తరాంధ్రలో ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడారు. కానీ హీరో హీరోయిన్ దగ్గర మాత్రం ఎస్పెషల్లీ సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరికి యాస వస్తుంది పోతుంది. అది తీసేస్తే ఓవరాల్ గా చందు మొండేటి ఆయన కార్తికేయ సినిమా అత్యద్భుతంగా ఉంది. సో ఇక్కడ కూడా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని ఒక సినిమా లాగా క్రాఫ్ట్ చేసి ఒక ఫిషర్మెన్ లైఫ్ స్టోరీ చూపించి అందులోని ఒక లవ్ స్టోరీని పెట్టి ఆ లవ్ స్టోరీతోనే కొన్ని పేట్రియాటిక్ ఎలిమెంట్స్, ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఎలిమెంట్ తోని ఎలా తీశారు అన్న దానికి ఓవరాల్ గా బాగానే క్రాఫ్ట్ చేశారనిపించింది. స్టార్టింగ్ లోని ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ముందుకెళ్ళింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ప్లస్ ఎందుకో కొంచెం సీన్స్ అన్ని కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించాయి, న్యాచురల్ సెట్టింగ్ లా అనిపించలేదు. అంటే ఇది నెగిటివ్ లా చెప్పట్లేదు కానీ అంటే ఓవరాల్ గా కొంచెం స్లో పేస్ లో వెళ్ళింది. ఆ తర్వాత డిఎస్పీ మ్యూజిక్ అయితే ఆయన ఒక రకమైన బీట్స్ కి అలవాటు, కానీ ఈ మెలోడియస్ మ్యూజిక్ బాగా ప్రతి సీన్ లోని డిఎస్పీ మ్యూజిక్ కూడా బాగా ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది. ఆ తర్వాత ఇంటర్వెల్ దాకా ఒక పేస్ లో ఒక టెంపోలో వెళ్ళి ఇంటర్వెల్ దగ్గర స్టోరీ తెలిసిన వాళ్ళకి ఒక ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అయినా కూడా
ఒక బాగా అక్కడ దాకా బాగా వెళ్ళింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ లోని కంటిన్యూస్ అడే ఇక్కడ హీరోయిన్ వెయిటింగ్ కానీ, లేకపోతే పాకిస్తాన్ లోని ఇండియా సెంటిమెంట్, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ డిపిక్ట్ చేసిన విధానం, అప్పుడే ఆర్టికల్ 370 అయితే వీళ్ళు రిలీజ్ అవరా అన్నట్టు మారింది. ఆ తర్వాత పేట్రియాటిక్ ఎలిమెంట్స్ కొన్ని బాగానే ఎలివేట్ అయ్యాయి. ఓవరాల్ గా అయితే సినిమా పేట్రియాటిక్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యి మెయిన్ నాగ చైతన్య యాక్షన్ చాలా 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 బాగుంది. అంటే ఎక్కడా కూడా లో లేదు, అంతా అలా వెళ్తూనే ఉంది. స్టాండర్డ్ గా ఈ పర్ఫార్మ్ వెరీ వెరీ వెల్. ఇంక సాయి పల్లవి గురించి నేను చెప్పడానికి ఏం లేదు. షీజ్ వెటరన్ అనలేను కానీ వెటరన్ యాక్టర్స్ లానే షీజ్ ఏస్ యాక్టర్స్ కాబట్టి సాయి పల్లవి అద్భుతంగా చేసింది. అండ్ నాగ చైతన్య వాజ్ ఏబుల్ టు మ్యాచ్, అంటే సాయి పల్లవి యాక్షన్ కి నాగ చైతన్య కూడా బాగా మ్యాచ్ చేయగలిగాడు. ప్లస్ ఆయన బెస్ట్ అవుడ్గా ఒక చేపలాయనగా సముద్రంలోని వేటకెళ్లేవాడిగా పోర్ట్రే చేశారు కాబట్టి నాగ చైతన్యకి కొంచెం ఏమంటారు డస్కీ మేకప్ లా వేశారు, అది బాగా సెట్ అయింది. ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ అయింది. అన్ని విధాలా కూడా నాగ చైతన్య యాక్షన్ చాలా బాగుంది, సాయి పల్లవి యాక్షన్ చాలా బాగుంది. సినిమా ఫ్లో అయితే వెళ్ళిపోయింది. మధ్యలో కొన్ని మూమెంట్స్ నాకు కొంచెం తక్కువ బోరింగ్ లా అనిపించాయి. అంటే కంటిన్యూస్ గా ఒక పేస్ లోగా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే తగ్గాయి, కానీ ఓవరాల్ గా సినిమా అయితే బాగా ఉంది. సో లవ్ స్టోరీ డిపిక్ట్ అయింది, ఇమోషన్ డిపిక్ట్ అయింది, ఇమోషన్ బాగా క్యారీ ఫార్వర్డ్ అయింది. తర్వాత ఈ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ దగ్గర ఆబ్వియస్ గా ఇండియా పాకిస్తాన్ అన్నప్పుడు, పాకిస్తాన్ లో ఇండియా గురించి ఏదైనా జరిగినప్పుడు, ఇండియన్ ఫ్లాగ్ పెట్టినప్పుడు ఆ సీన్ ఎలా ఉన్నా కూడా అది గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే వచ్చేస్తాయి. కాకపోతే ఆ ఫ్లాగ్ సీన్ దగ్గర కొన్ని సీన్ దగ్గర ఆ గూస్ బంప్స్ లెవెల్ ఒక టాప్ నాచ్ కి అయితే వెళ్ళలేదు, కానీ ఓవరాల్ గా క్యారీ ఫార్వర్డ్ అయింది. సో నా ఒపీనియన్ లోని చందు మొండేటి డిడ్ అ గుడ్ జాబ్, గుడ్ మూవీ ఓవరాల్. సో డైరెక్షన్ వెరీ గుడ్, హీరో అండ్ హీరోయిన్ వెరీ వెరీ గుడ్, స్టోరీ రియల్ లైఫ్ స్టోరీని డిపిక్ట్ చేయడంలో ఒక సినిమాలా తీయడంలోని గుడ్. ఆ తర్వాత మ్యూజిక్ ఎస్పెషల్లీ ప్రతి సీన్ లోని మ్యూజిక్ అయితే బాగా సెట్ అయింది కాబట్టి ఓవరాల్ గా ఈ సినిమాకి నేను 3/5 నా రేటింగ్ 3/5. అంటే ఇంకా కొన్ని సీన్లు కొంచెం తర్వాత విఎఫ్ఎక్స్ సముద్రం సీన్లు కొంచెం దేవరా చూసిన లెవెల్లో అనిపించింది. ఆ సముద్రంలోని ఒక ఫైట్ గానీ, లేకపోతే సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ గానీ అంత దేవరా లెవెల్లో అనిపించింది. సో ఆ విఎఫ్ఎక్స్ కూడా బాగా సెట్ అయింది. ఓవరాల్ గా మళ్ళీ చెప్పినట్టు 3/5 సేఫ్ గా. అది గైస్ ఈ మూవీ రివ్యూ.